గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎన్ఆర్ వెంకట్. ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో చింతమనేని ప్రభాకర్ గారు మన ఎస్సీ ఎస్టీ దళిత సోదరులు ఉపయోగించి చేసిన ఉపన్యాసాన్ని ఇప్పుడే చూశాను. మీకు ఎలా ఉందో కానీ నాకు గుండెలు మండి ఈ వీడియో చేస్తున్నా. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. రాజకీయంగా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆయన మాటలండి, నా మాటలు కాదు. మీరు దళితులు, మీరు వెనకబడినట్టు వాళ్ళు, మీరు షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళు, రాజకీయాలు మాకుంటాయి, మాకు పదవులు, మీకెందుకురా పిచ్చి ముండా కొడకల్లారా కొట్లాట. హ్యాట్స్ ఆఫ్ చింతమనేని ప్రభాకర్ గారు. ఇంకొకటి అన్నారు, కడుపు తిప్పితో మీ పిల్లలను పెంచుకోవడానికి ఏ రకంగా బాగుపడాలి తప్ప మీకెందుకురా ఈ రాజకీయాలు. 85,000 రూపాయల గేదెలను 15,000కి ఇస్తున్నాను అంటే ఆయన ఇండైరెక్ట్గా ఆయన ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీలు గేదెల్ని కాచుకోవటానికి తప్ప ఎందుకు పనికిరారు, రాజకీయాల్లో పనికిరారు, పదవులు అనుభవించడానికి పనికిరారు అంటున్నాడు ఈ కొత్త అంబేద్కర్వాది. అంబేద్కర్ చెప్పింది సమాజం అంటే సమంగా పదవులు, సమంగా అధికారాలు, సమంగా అవకాశాలు, సమంగా ఆర్థిక స్తోమత. ఇదిరా మూర్ఖుడా. చింతమనేని ప్రభాకర్ది నేను ఇదే ప్రశ్నిస్తున్నా. ఏముంది మీలో? ఏమీ లేదు మాలో. మీకంటే ఉన్నత చదువులు చదివిన యువత ఎస్సీ ఎస్టీలో బీసీలో లేరా అని అడుగుతున్నా. మీకంటే గొప్ప వ్యక్తిత్వము, ఉన్నత నాయకత్వ గుణాలు వాళ్ళల్లో లేవా అని అడుగుతున్నా. ఏమీ లేవని మీరు వాళ్ళకి రాజకీయాలు వద్దు, పదవులు వద్దు అంటున్నారు. కొట్లాట రాజకీయాలు అంటున్నారు. కొట్లాట అనేది మీలాంటి రౌడీ షీటర్లు రాజకీయాల్లోకి వచ్చి చేసిన దౌర్భాగ్యం ఇది. రాజకీయం అంటే ప్రేమతత్వం, రాజకీయం అంటే సేవాతత్వం, రాజకీయం అంటే ఇతరులకి సమస్యల్ని పరిష్కరించటం. అదిరా రాజకీయం అంటే. కొట్లాట, రౌడీ షీటర్లాట అది చేసింది మీ టీడీపీ ప్రభుత్వం, కాంగ్రెస్ భావజాలం అది. రౌడీ షీటర్లని డబ్బుని తీసుకొచ్చేసి, డబ్బు ఉండి కులంతో, మతంతో, డబ్బుతోటి మదం, అహంకారం మీ మాటల్లో కనిపిస్తుంది. ఆయనేమో, మీ నాయకుడేమో ఎస్సీ ఎస్టీలో ఎవరు పుట్టాలనుకుంటారంటాడు. నీవేమో ఎస్సీ ఎస్టీలకి పదవులు ఎందుకు, రాజకీయాలు ఎందుకు అంటావు. ఎంతటి దుర్మార్గ ఆలోచనలు మీలో ఉంటే గుండెలు మండుతున్నాయి. ఎస్సీ ఎస్టీలు మీకంటే గొప్ప వాళ్ళని చూశాను, 100 మందిని చూశాను. చింతమనేని ప్రభాకర్ గారు కేవలం ఒక్కటే వాళ్ళల్లో లేనిది ఏందో తెలుసా? రాజకీయాలు మీరు భ్రష్టు పట్టించారు. ఇటువంటి భ్రష్టు పట్టిన రాజకీయాల్లోకి మాలాంటి వాళ్ళు రాలేకపోతున్నాం. ఎందుకంటే ఎక్కడ చూసినా డబ్బు అలవాటు చేశారు మీరు ప్రజలకి. ఒక సిరంజేసి కనుక ఒక విషాన్ని చిన్నగా ఎక్కించినట్టు సమాజంలోకి ఎక్కించారు. డబ్బు 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 డబ్బుతోటి ఓట్లు కొనుక్కోవచ్చు, డబ్బుతోటి గెలవచ్చు, సీట్లు వేర్చవచ్చు, ప్రభుత్వాన్ని పాలించవచ్చు. నేను చెప్తున్నా, టీడీపీ ప్రభుత్వానికి ఇటువంటి అహంకార బుద్ధితోటి, అసలు ఇది అహంకార బుద్ధి ఇక్కడి నుంచి కాదండి, టాప్ నుంచి బాటం వరకు టీడీపీలో ఉన్నది అహంకారం, కులపిచ్చి, ధనం పిచ్చి. ఎలాగైనా సరే నా దగ్గర మీడియా ఉంది, మేము ఎంతటి దుర్మార్గం చేసినా సరే మేము ఓట్లోకి రాగలము, సీట్లు కొనుక్కోగలము. రాజకీయాల్లో కేవలం డబ్బుతోటి లేకపోతే మీడియాను అడ్డం పెట్టుకొని మేము పదవులు సాధించగలము, మినిస్టర్లు కాగలము, ముఖ్యమంత్రులు కాగలమని ఒక దుర్మార్గపు జాడ్యం టీడీపీలో అడుగున ఉందండి. నేను గమనించాను. 4 నెలల నుంచే 22 సంవత్సరాలు సిగ్గుపడుతున్నా టీడీపీకి సపోర్ట్ చేసినందుకు. కానీ ఇప్పుడు యువత మేల్కొనాలి, నాది కాదు, ఎస్సీ ఎస్టీ యువత మేల్కొనాలి. మహాసేన రాజేష్ గారు, మీరు ఇంతవరకు మీ దగ్గర నుంచి వీడియో చూడలేదు. నాకే గుండెలు మండుతున్నాయి. అమెరికాలో కూర్చొని మీ కాస్ట్ ఎస్సీ ఎస్టీ కాకపోయినా గుండెలు మండుతున్నాయి. ఏదో ఒక చిన్న పదము భాష గురించి మాట్లాడానని పెద్ద పొడుచుకొచ్చింది మీకు. ఇప్పుడు ఎందుకు పొడుచుకు రావట్లేదు మీకు గౌరవం? అంటే భయపడుతున్నారా టీడీపీ అంటే? ఎందుకు మీరు ఇంతవరకు దానికి స్పందించలేదో నాకు అర్థం కావట్లేదు. నాకు మాత్రం గుండెలు మండుతున్నాయి. ఇప్పుడే 10 నిమిషాల బ్యాక్ వీడియో చూశాను. నేను ఎస్సీ ఎస్టీ యువతకి నాది ఒకటే పిలుపండి. ఏంటంటే ఈ రోజున టీడీపీని గద్దె దించాల్సిన అవసరం ప్రతి ఒక్క తెలుగు యువత మీద ఉంది, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ యువత మీద ఉంది. మీరు గమనించారో లేదో, మీ పెద్దలు బానిసత్వానికి అలవాటు పడ్డారు. ఆ టీడీపీ లేకపోతే కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, ఈ 2 నాయకుల కింద బానిసలుగా బ్రతకడానికి అలవాటు పడ్డ నాయకులు ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ. యువత మేల్కోవాలి. బానిసత్వానికి అలవాటు పడిన పెద్దల ఆలోచనని తప్పు అని నిరూపిద్దాం. బాగా అలవాటు పడ్డారు.
మా చేతి నీళ్లు తాగటం, సంఖ నాగటం. చాలా బాధతోటి చెప్తున్నా, సంఖ నాకటం అలవాటు పడింది. బానిసత్వపు ఆలోచనలతోటి పెద్దల అంటే ఈ పెద్ద కులాల సంఖ నాగటం లేకపోతే మా చేతి నీళ్లు తాగటం అలవాటు పడింది. ఇప్పటికైనా మేల్కొని యువతన్నా బయటకు వస్తారా, లేకపోతే మీరు కూడా కంటిన్యూ చేస్తారా అనేది మీరే. అది శ్రీశ్రీ గారు అని మాట్లాడమన్నారు చూడండి. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. ఎందుకంటే మనం ఆలోచిస్తున్నాం కాబట్టి, మనము ఆలోచించటం లేదు కాబట్టి. బానిసత్వపు ఆలోచనలతో ఎవడో మా పెద్దలు కాంగ్రెస్ ఎక్కేశారు, నేను ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వేస్తున్నాను, పెద్దలు టీడీపీకి వేశారు, నేను టీడీపీకి వేస్తున్నాను అనే బానిసత్వపు ఆలోచనలు మాడి కొత్తగా ఆలోచించండి. నేను జనసేనకి ఏమని కూడా అడగట్లా, కావాలంటే మీరు ఇంకో పార్టీ పెట్టుకునేయండి. అంతేగాని ఈ టీడీపీకి వైఎస్ఆర్సీపీ కానీ ఓట్లు వేస్తే ఇదే జరిగిద్ది. ముఖ్యంగా టీడీపీ ప్రతి ఒక్క లెవెల్లో కూడా ఈ కులజాడ్యము, ధనజాడ్యము అంటే అహంకారం. మేము ఎలాగైనా, నా దగ్గర మీడియా ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, ఎంతటైనా సరే ఎలాగైనా సరే మేము పదవిలోకి వస్తామనే అహంకారం ఉంది. నేను చెప్తున్నాను, ఎస్సీ ఎస్టీ యువతకి, బీసీ యువతకి ముఖ్యంగా మీరు మేల్కోవాలి. ఈ బానిస సంఖ్యలు మీరు మాత్రమే తెంచగలరు. లేకపోతే మీరు, మీ పిల్లలు, మీ భవిష్యత్తు అంతా కూడా ఈ బానిసత్వంగా బ్రతకడం ఎందుకండి? బానిసత్వం బ్రతకడం కంటే నన్ను అడిగితే చావటం బెటర్. రియల్గా బానిసత్వం లేకుండా బ్రతికిన రోజునే మనకి మన ఓన్ ఆలోచనలతో చేయటమే బానిసత్వం బ్రతకడం అంటే. పాతకాలపు ఆలోచనలు మానుకోండి. మీరు ఇప్పుడు ఆలోచించండి, ఎవరు మంచి, ఎవరు మీ భవిష్యత్తుకి, ఎవరు సమానత్వం తీసుకురాగలరు, ఎవరు బీసీలు, ఎస్సీ ఎస్టీలు అని డిఫరెన్సెస్ లేకుండా వాళ్ళని 70 సంవత్సరాల ఫెయిల్యూర్ మీకు కనిపించట్లేదా? నాకు కనిపిస్తుంది. 72 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయి సమాజాన్ని సృష్టించడంలో. ఒక్కసారి ఒక్క మంచివాడు వస్తే, నేను మాత్రం పవన్ కళ్యాణ్ చెప్తున్నాను 10 సంవత్సరాల్లో రాష్ట్ర రాజకీయాల్లో అండ్ సమాజంలో గణనీయమైన మార్పు వస్తుంది, సమసమాజం వస్తుంది. రెల్లి కులస్తుడిని నేను అని చెప్పుకునే ఒక గొప్ప నాయకుడిని నేను ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చూస్తున్నా. ఇంతటి మంచి నాయకుడు వచ్చినా మనం ఇంకా ఆలోచన చేస్తున్నాము, టీడీపీనా, వైఎస్ఆర్సీపీనా, లేక జనసేన అని ఇంకా ఆలోచిస్తున్నామంటే అదే దుర్మార్గం నన్ను అడిగితే. నేను ఎంతో ఆలోచించి ఒక గొప్ప నాయకుడిని సెలెక్ట్ చేసుకున్నా. మీరు కూడా ఆలోచించేటువంటి గొప్ప నాయకుడిని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నారు. ఎందుకు భయపడుతున్నారండి? ఎందుకు భయపడుతున్నారు? మారాలి, యువత మారితేనే సమాజం మారిద్ది. మార్పు అవసరం, అత్యవసరం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇంతకంటే గొప్ప నాయకుడు మీకు వస్తాడని అనుకుంటున్నారేమో. కలలు కనటం అనండి. మళ్ళీ 100 సంవత్సరాలకు కూడా ఇటువంటి నాయకుడు రాడని నేను చెప్పట్లా, చాలామంది పెద్ద పెద్ద ప్రముఖులు చెప్తున్నారు. వినండి ఎందుకు చెప్తున్నారు. ఎవడైతే కాస్త కూస్తో విద్యత ఉందో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్న జనసేన. కాపాలంటే ఈ వైఎస్ఆర్సీపీకి ఎందుకు వెళ్తున్నారో నాకు తెలుసు. కేవలం పదవిలు, ఏదో సర్వేలు తప్పని నిరూపిస్తాం. ఈ సర్వేస్ అంతా బోటకం. ఈ సర్వేలు చూసి వీళ్ళు చంకలు గుద్దుకొని వెళ్తున్నారు వైఎస్ఆర్సీపీలో. వాళ్ళకి కూడా 100% భంగపాటు తప్పదు. జనసేన విజయకేతం ఎగరేస్తుంది చూడండి. ప్రజల గుండెల్లోకి వెళ్తుంది, రోజుకి వెళ్తుంది. ఈ మార్పు ఒక్క జనసేనతోనే సాధ్యం. సో నేను ఒక్కటే మళ్ళీ చెప్తున్నానండి, మీకు నిజంగా సిగ్గుంటే, మీ రక్తంలో చీము నెత్తురు పాడుతుంటే, మీకు దేహంలో ఒక ఆత్మశక్తి ఉంటే, ఆత్మవిశ్వాసం ఉంటే, లేకపోతే ఆత్మ గౌరవం ఉంటే, మీ మీద మీకు గౌరవం ఉంటే, దయచేసి ఈ మాటల్ని ఖండించండి. ప్రతి ఒక్కడు ఖండించండి. ఆ టీడీపీని ఓడించండి. జై హింద్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.